ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ప్యానల్ డిస్కషన్ సజ్జన సాంగత్యం. ఆధ్యాత్మిక సాధకుడికి తను చేసే సాధన విధానంలో సజ్జన సాంగత్యం అనేది అల్టిమేట్ అన్నమాట. దానికి పత్రిసారి త్రిరత్నాలు చెప్పారు: ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ధ్యానం ఎంత పవర్ఫుల్లో ఆ ధ్యానానికి స్వాధ్యాయం తోడైతే ఆ ధ్యానం పదింతలు పవర్ఫుల్ అవుతుంది. ఆ స్వాధ్యాయం ధ్యానానికి సజ్జన సాంగత్యం తోడైతే అది 100 రెట్లు పవర్ఫుల్ అవుతుంది. మనకు టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటారు. అలాగే ఆధ్యాత్మికవేత్తలు సాధన విషయంలో వచ్చేసరికి ఓ 4 మాటలు చెప్తారు. అవేంటంటే శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఒక సాధకుడు ఒక మహాగురువు దగ్గర వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే శ్రద్ధగా వినాలి, వినయంతో వినాలి, ఎరుకతో ఉండాలి. శ్రద్ధ, వినయం, ఎరుక, సహనం ఈ 4 తోడై ఎప్పుడైతే వింటారో ఆ శ్రవణం కూడా ధ్యానం అయిపోతుంది. ఓకేనా? ఆ విన్నది మననం చేస్తూ ఎంత అద్భుతంగా మననం చేస్తామో అంత అద్భుతంగా ఆచరణలో పెడతాం. ఎంత అద్భుతంగా ఆచరణలో పెడతామో అంత అద్భుతంగా దాని నుంచి అద్భుతమైన అనుభవాలు పొందుతాం. ఆధ్యాత్మికవేత్తలు అంటారు, ఏమంటారంటే కనిపించే ప్రపంచం నీటి బిందువంత అయితే నీటి బిందువంత ఈ ప్రపంచానికి మూలమైన ఆత్మ ప్రపంచం మహాసముద్రం అంత. అలాగే కనిపించే నీ దేహం నీటి బిందువంత అయితే నీ దేహానికి మూలమైన నీ అంతర్ప్రపంచం మహాసముద్రం అంత. సింపుల్గా చెప్పాలంటే ఆత్మ యొక్క పొడిగింపే బుద్ధి, మనసు, శరీరం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ బుద్ధి, మనస్సు, ఆత్మని మనసుగా అనుకుంటే నీ మనస్సు ఏనుగంత అయితే ఏనుగు తోకలో వెంట్రుకంత ఈ శరీరం. ఈ శరీరానికి 3 పూట్ల ఆహారం పెడుతున్నాం, 2 పూట్ల స్నానం చేస్తున్నాం. మరి మనసుకు ఏమిస్తున్నాం? నీ మనసు ఏనుగంత, ఏనుగు తోకలో వెంట్రుకంత ఈ శరీరం. ఓకేనా? మరి సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను వెంట్రుకలు అద్భుతంగా అందంగా తయారు చేయడం కోసం, పెంచడం కోసం, నల్లగా ఉంచడం కోసం 1,00,000 రూపాయలు పెట్టి ఆయిల్ తీసుకున్నాడు, బాగా పోస్తున్నాడు. ఈ శరీరానికి ఏమీ ఇవ్వట్లేదు. ఇప్పుడు వెంట్రుకలు ఎలా ఉంటాయి? అలాగే నీ మనసు ఏనుగంతా, ఏనుగు తోకలో వెంట్రుకంతా ఈ శరీరం అయినప్పుడు నేను అంటే ఎవరు? మనం నేను అంటే ఈ దేహం మాత్రమే అని ఆ వెంట్రుకి 3 పూట్ల ఆహారం పెడుతున్నాం, 2 పూట్ల స్నానం చేస్తున్నాం. దీనికి మూలమైన మనసుకు ఏమిస్తున్నాం? స్నానం చేస్తే శరీరం మాత్రమే శుద్ధి అవుతుంది. ఆహారం తింటే ఈ దేహం మాత్రంకే శక్తి అందుతుంది. ధ్యానం చేస్తే 7 శరీరాలకి శక్తి అందుతుంది. స్వాధ్యాయం చేస్తే మనసు, బుద్ధి, ఆత్మ శక్తివంతమవుతాయి. సజ్జన సాంగత్యం ద్వారా మనసు, బుద్ధి, ఆత్మ చైతన్యవంతమవుతాయి, విస్తరిస్తాయి. ఓకేనా? కాబట్టి దాంట్లో భాగంగా ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ధ్యానానికి విశేషంగా తోడైతే ఆ ధ్యానం విశేషంగా ఆ ధ్యానంలో లోతులకు వెళ్ళొచ్చు. నీలోని శక్తికి అడ్డుగోడలు ఎప్పుడు తొలగుతాయంటే ఒక మహాగురువు 300 సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు సాధన చేసి ఇచ్చే జ్ఞానమే ఒక గ్రంథం. అది చదివితే ఆధ్యాత్మిక జ్ఞానం ఎంత లోతుగా ఉంటుంది? ఎన్నో జన్మలు, ఎన్నో వందల సంవత్సరాలు సాధన చేసిన వ్యక్తితో సజ్జన సాంగత్యం చేస్తే ఎలా ఉంటుంది? ఆ సజ్జన సాంగత్యం చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి మనము? టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ అంటాం. మన పుస్తకాలు చదివినా కానీ విన్నా కానీ శ్రద్ధగా మనకు తెలుసు అనుకుంటాం. పిల్లవాడు చదువుతాడు, తెలుసు అనుకుంటాడు. ఎగ్జామ్ రాస్తేనే కానీ అతనికి తెలియదు.
దాంట్లో ఎన్ని తప్పులు ఉంటాయి. ఎట్ ది సేమ్ టైం నీ ఆలోచన విధానము, నీ ఆలోచన, నీకున్న స్పష్టత అనేది నువ్వు ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. నువ్వు ఒకరి దగ్గర టీచ్ చేసింది విని, శ్రవణం మననం చేసి ఆచరించిన తర్వాత నువ్వు పొందింది ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందంటే నువ్వు ఇతరులకి అందించినప్పుడు. నువ్వు అందించినప్పుడు నీ మనసులోని ఎన్నో ఎన్నో తలుపులు తెరుచుకోవడం జరుగుతుంటుంది. నువ్వు ఎంత అద్భుతంగా టీచ్ చేస్తుంటావో నీకు విజువలైజేషన్ అంత పెరుగుతుంటుంది. నీ విజువలైజేషన్ ఎంత పెరుగుతుంటుందో నీ క్రియేటివిటీ అంత పెరుగుతూ ఉంటుంది. అలాగే కొత్త కొత్త ఆలోచనలు రావాలన్నా కానీ, కొత్త కొత్త ఐడియాస్ రావాలన్నా కానీ టీచింగ్ ఈజ్ ది బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్. నువ్వు ఎంత శ్రద్ధగా, వినయంగా, ఎరుకతో, సహనంతో విన్నావో, నువ్వు నేర్చుకున్నది, ఇంప్లిమెంట్ చేసింది అంత అద్భుతంగా ఇతరులకు పంచినప్పుడు, నువ్వు విన్నప్పుడు, ఆచరించినప్పుడు నీ ఆత్మ ఎంత విస్తరిస్తుంటుందో నువ్వు పంచినప్పుడు 1000 రెట్లు విస్తరిస్తుంది. అందుకే మహాగురువులు ఎప్పుడు వారు పొందిన దాన్ని 10 మందికి పంచుతూ ఉంటారు. మనము ఏ సిస్టంలో అయినా కానీ, స్పిరిచువల్ సిస్టమ్ అయినా కావచ్చు, వేరే ఫీల్డ్లో అయినా కావచ్చు, ఎవరైతే ఉన్నత స్థాయికి వెళ్తూ ఉంటారో వాళ్ళందరూ గ్రేట్ టీచర్స్ అన్నమాట. కాబట్టి సజ్జన సాంగత్యం అనేది మన ఆత్మ యొక్క విస్తరణకు, మన మైండ్ యొక్క క్రియేటివిటీకి, అలాగే మన మనస్సులోని డిఫరెంట్ ప్లేసెస్లో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవ్వాలన్నా కానీ, మనము శక్తివంతంగా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఆరోగ్యవంతంగా ఇంకా ముందుకు వెళ్ళాలన్నా కానీ, ఆనందంగా ఉండాలంటే కానీ స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్. మన ధ్యాన సాధన కూడా ఇంకా లోతులకు వెళ్ళాలన్నా కానీ సజ్జన సాంగత్యం అనేది చాలా ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.